ఉత్తర బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఇవాల్టి నుంచి 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.